హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నార్కడపల్లి మండలం చెరువుగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో వారాల రమేష్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. చిరుమర్తి లింగాన్ని కూడా కష్టపడి గెలిపించిన తర్వాత కూడా ఆయన పార్టీ మారి టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అసలు ఈయన శ్రమ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలకు ఎప్పుడు వచ్చారు? ఈ పార్టీ కోసం ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? నేను కాంగ్రెస్ పార్టీలో అంటే మేము ఉండడం కూడా ఫస్ట్ మా తాత నాయన కలిసి కూడా ఇదే పార్టీలో ఉన్నాం. ఇంతవరకు అయితే పార్టీ మారలేదు. మేము గతంలో మన వెంకరెడ్డి సార్ కానించి 99 కానించి మేము వెంకరెడ్డి సార్కి పనిచేసినాం. అది ఆయనతోనే కొనసాగుతున్నాం ప్రజెంట్. తర్వాత లింగయ్య పనిచేసినాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీరేశం వచ్చిన అతనికి పనిచేసినాం. మేము గ్రామశాఖ అధ్యక్షుడు కూడా మేము 10 years అవుతుంది. 10 years కూడా నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. తర్వాత ఈ మన వీరేశం రావడం మీద ఆయనకు కూడా మేము మొన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాం. 284 ఓట్లు లీడు మా చెరుగట్టు గ్రామంలో ఇచ్చినాం మేము. ఓకే సార్, మీరు వార్డు మెంబర్గా కూడా చేసినామంటున్నారు సార్. మీ వార్డుని ఏ విధంగా డెవలప్ చేసారు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? మేము అప్పుడు అధికారంలోనే ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడు మనకు సర్పంచ్ నేతకాని కృష్ణయ్య ఉన్నప్పుడు కూడా మేము 5వ వార్డు మాది. 5వ వార్డులో కూడా మేము మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క నల్ల కలెక్షన్ ఇంటింటికి కలెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి కూడా ఊళ్ళో ప్రతి ఒక్క ఏమన్నా పని ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ అయినా కానీ రెవెన్యూ వర్క్ కానీ ప్రతి ఒక్క ఏ ఉన్నా కానీ నేను ముందు వరుసలో ఉండి పనిచేస్తూ కూడా వస్తున్నాను. ఓకే సార్, ఇది చెరువుగట్టు అంటే చెడల రామలింగాల స్వామి టెంపుల్ చాలా ఫేమస్, మన తెలంగాణలోనే ఫేమస్ సార్. ఇది దీని డెవలప్మెంట్ కోసం ఎలాంటి కృషి చేస్తారు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు? అయితే మొన్ననే జస్ట్ ఒక 30 రోజుల క్రితం రివ్యూ మీటింగ్ పెట్టిండు. రివ్యూ మీటింగ్లో మనకు మన గుట్ట డెవలప్మెంట్ గురించి మనకు ఫస్ట్ దీనికి గుట్ట గ్రీడ్ పక్షుల కొరకు ఒకటి, డబల్ రోడ్ ఒకటి, డ్యానేజ్ ప్రాబ్లం ఉంది, దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. గౌరవ మన కలెక్టర్ గారు కానీ మన ఇక్కడ కమిషనరు అందరూ వచ్చి కూడా రివ్యూ చేసి దీన్ని తొందరగా డెవలప్ చేయాలని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ కొంతమంది ప్రజలు ఈ పార్వతమ్మ గుడి కానీ హనుమాన్ టెంపుల్ కానీ డెవలప్మెంట్ లేదు, అక్కడ కొన్ని అనివార్య కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? దీనిపైన మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మేము మా దృష్టికి వచ్చినప్పుడు కూడా మేము అందరూ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే గారు కానీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరుగుతున్నది. వాళ్ళు కూడా దాని తగ్గట్టు వాళ్ళకు ఈఓ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సమస్య అంటే చిన్న చిన్న సమస్యలు అమాస కాబట్టి మాకు ఇది మాస్ ఏరియా, ఇది మాస్ పబ్లిక్ వస్తారు చెరుగట్టు అంటేనే. ఇక దానివల్ల కొద్దిగా అమాస అన్నప్పుడు మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల పబ్లిక్ జమ అవుతున్నారు. అంతమందికి వసతులు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. దానికోసమే ఇది రివ్యూ మీటింగ్ అని మన ఎమ్మెల్యే గారు వీరేశం గారు నగరకల్ ఎమ్మెల్యే గారు దీన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఎంత తొందరగా అభివృద్ధి చేయాలనేది ఆయన ప్రయత్నం చేస్తుండ్రు. ఓకే సార్, మీరు చిరుమర్తి లింగయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఏమన్నా అంటే మీరు పార్టీ మారాలని చెప్పేసి కానీ ఏమన్నా బెదిరింపు అంటే రమ్మన్నారు, నీకు ఏదో ఒకటి పదవి నేను చేస్తాను, నీకు మా దంటకు రా అని అన్నా కానీ మేము వెంకరెడ్డి సార్నే పార్టీనే మేము నమ్ముకొని ఈ 10 ఏళ్ళ నుంచి కూడా చాలా ఒరుదొరుకులు ఉన్న ఇక్కడున్న సర్పంచ్ కానీ ఎంపీపీ రేగట్టి మల్లికార్జున కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా కానీ మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ దీన్ని నిలబడ్డాం మేము. సార్, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి ఈ చెరువుగట్టు పైన? ఎమ్మెల్యే గారి సేవలు చాలా ప్రతి ఒక్కటి కూడా ముందు ఇది కావాలా మాకు అన్నా అంటే ఎమ్మటే దానికి ఫోన్ చేసి ఎమ్మటే స్పాట్లో మాకు ఈ సమస్యని తీర్చడం అయితే జరుగుతుంది. సార్, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చెరువుగట్టు గుట్ట పైన ఎలాంటి డెవలప్మెంట్ అయింది? ఎలాంటిది కూడా అప్పుడు చాలా అసౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అంటే అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అయితే చేసిండు, పార్టీ మారినాక ఇంతవరకు అయితే ఏమో దానిపైన అభివృద్ధి అనేది జరగలేదు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చెరువుగట్టు డెవలప్మెంట్ అయింది కానీ తప్ప టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ₹1 వరకు కాలేదు. ఆ ముందల మెట్ల కాడ ఒకటి మన షాపింగ్ కాంప్లెక్స్ అని కట్టిరు, పైన వినాయకుడుకు అడ్డం అయిపోయింది. దానికి అది ఎందుకు కట్టిరో అది అర్థం కాని అయిపోయింది. అది దాన్ని తొలగిస్తే కూడా బెటర్. సార్, చెరువుగట్టుకి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం అందుతుందా? అందుతుందండి. మనకు మెయిన్ ఇప్పుడు మన ఉచితంగా వచ్చే బస్సు ఒకటి ఉచితంగా వాళ్ళకు లేడీస్కి, మన సన్న బియ్యం కానీ, ఇంకోటి ఏంది మనకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి. మా ఊర్లో అయితే ఇంచుమించు 26 ఇండ్లు వచ్చినాయి. అందరూ కూడా ఈరోజు బునాది చేసుకొని పిల్లర్స్ లేపినారు. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతిరోజు అందరినీ తిరుగుకుంటే ఎంతవరకు వచ్చింది అనేది కూడా నేను ప్రతి ఒక్క ఇల్లుకు పోయి నేను రోజు కట్టుకుంటారా అని వాళ్ళకు అన్వేషణ చేస్తున్నాను రోజు. ఓకే సార్, ఇక్కడ అంటే వెనుకబడిపోయిన ప్రాజెక్టులు, రామన వెల్లాంలో కానీ, నక్కలకండి ప్రాజెక్టు కానీ, వేముల వీరేశం గారు ఎలాంటి అంటే డెవలప్మెంట్ కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రజెంట్ నార్కట్పల్లి చెరువులోకి వాటర్ నింపాడు, మన గోపాలపల్లి చెరువులోకి వాటర్ నింపారు. మాకు కూడా వస్తాయని చెప్తున్నాడు. ప్రజెంట్ మాకు ఈ నెల రోజులలో ఇక్కడ కూడా చేపిద్దామని అంటున్నాడు. మినిస్టర్ గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సార్, ఇక్కడ గోపాలపల్లి టెంపుల్ కూడా అది కూడా ఫేమస్ సార్, అది కూడా సార్ దృష్టికి వెళ్ళారు. అది డెవలప్మెంట్ కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? గోపాలపల్లి గారి గురించి అది కూడా ఇప్పుడు సార్ వాళ్ళు మన చైర్మన్ ఉన్నాడు, మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు. పర్సనల్ వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళే చైర్మన్గా కూడా దాన్ని దత్తక లెక్క తీసుకొని చేసుకుంటారు వాళ్ళు. సరే, చెరువుగట్టు టెంపుల్కి ఎందుకు చైర్మన్ నిర్మించలేకపోయింది ఇంతవరకు? అంటే స్థానిక ఎలక్షన్లో ఉండడం వల్ల సరే ఒకరికి ఇస్తే ఒకరు డిస్టర్బెంట్ అవుతారని దాన్ని దృష్టిలో పెట్టుకుర్రా ఏం అర్థం కాకుండా అదొకటి. మరి స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తారేమో అని అనుకుంటున్నాం మేము. అంటే ఈ పదవికి ఏమన్నా రమేష్ గారు ఆశిస్తున్నారా? నేను ప్రజలలోనే ఉందామని నిర్ణయం చేసుకున్నాను. వాస్తవానికి నాకు కూడా ఇస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు, ఇస్తామన్నా కానీ నేను 5 ఏళ్ళు ఉండే పాలన బాగుంటుంది అనేది నాకు ఉద్దేశించు. గ్రామ పంచాయతీ సర్పంచ్ చేద్దామని నాకు కోరిక 10 ఏళ్ళ నుంచి. అది చేస్తే నాకు ఒక జనాలకు సేవ చేద్దామని నాకు కోరిక. నాకు బాబు కూడా చనిపోయిండు. జనాలలో నాకు ఉండాలని నా ఒక బాధ. ఆ బాధని మర్చిపోవద్దని మా కొడుకు రూపంలో అందరూ చూసుకోవాలని నా ఒక తప్పేను. అంటే ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నాను? వాళ్ళకు సేవలు అంటే మనకు నేను వాళ్ళకి ఏదంటే అంటే పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఇంకా ఏమన్నా వాళ్ళ సమస్యలు ఏదున్నా ప్రతి ఒక్కటి ఊర్లో ఇలాంటి పని ఉందంటే నేను ముందు అడుగులో ఉండి చేద్దాం అనేది ఒక పని వాళ్ళకు. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా చెరువుగట్టులో చాలా వరకు మన మిషన్ భగీరథ వాటర్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇవి చాలా వరకు పూర్తి కాలేవు. ఇరుకిరుకు గల్లులు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్ల మీద గేదెలు కట్టేసడం ఇబ్బంది పడుతున్నారు సార్. దీనిపైన మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? దీన్ని మేము ఆల్మోస్ట్ గ్రామ సభలలో మొన్న జస్ట్ ఒక నెల రోజులకి తీర్మానం చేసామండి. ఈ నరసింహస్వామి గుడి నుంచి బొడ్రాయిదాం కానీ ఓ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు అప్రూవల్ ఎమ్మెల్యే గారిని అడిగితే చేసుకోమని చెప్పారు. ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే గారు అయితే చేసుకోమని చెప్తుండు. కాకపోతే బిల్లులు కొద్దిగా వెనక ముందు అయ్యడం వల్ల కొద్దిగా కాంట్రాక్టులు రాలేకపోతున్నారు మెయిన్. లేకపోతే మాకు చాలా ఫండ్ వస్తుందండి. మినిమం మా గ్రామ పంచాయతీ ఫండ్ 2 కోట్లు వస్తాయి 1 ఇయర్. గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి అంత డబ్బు ఎడిపోతుందో అర్థం కాలేదు. ఈరోజు మేము 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇలా 1,70,00,000 రూపాయలు నిలువ ఉన్నాయి గ్రామ పంచాయతీలో. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డబ్బంతా ఎక్కడ పోయినది అర్థం కాకుండా అయిపోయింది. మరి అభివృద్ధి చెరగట్లు ఏం జరగలేదు. మేము 5 ఏళ్ళు మేము చేసినప్పుడు సీసీ రోడ్లు వేసినాం, మోరీలు వేసినాయి తప్ప ఇంతవరకు అయితే ఒక అభివృద్ధి అనేది లేదు. సార్, గత సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ? మీరు చూస్తున్నారు అండి, మీరైతే ఎట్లా ఉన్న ఇరుకు రోడ్లు ఇవన్నీ సీసీ రోడ్లు డ్యామేజ్ అన్నీ మేము మనం వర్క్ చేసాము. ఇప్పుడు ఈ లింగోట నుంచి మట్టి పోసాము మేము. చూడండి ఎట్లా ఉందో బ్రహ్మాండంగా. గతంలో వాళ్ళు చేసిరు ఎట్లా ఉందో చూడండి. అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా పేదింటికి చేరిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటుంది సార్, అది ఎంతవరకు వాస్తవం అంటారు? గత ప్రభుత్వం చేసింది ఏముందో ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కదా, తిరగరాజుతనే కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు సరిగ్గా చేయకనే కదా మనది కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు. ఇది కూడా ముందు ఇప్పుడు మనకు ఏముంది, ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా అన్ని అందరికి జనాల్లోకి పోతూనే ఉంది. అందరికి కూడా ఇప్పుడు మనకు పోతలేవనే సమస్య ఎక్కడ చెరగట్టు అయితే లేదు. ఎన్నో ఒకరో చెప్తారు, దాన్ని మనం ఒకదాన్ని పట్టుకొని చేయలేం కదా. ఉచిత బియ్యం, సన్న బియ్యం ప్రతి ఒక్కరు నేను కూడా ఈరోజు తింటున్నా. ఈరోజు సన్న బియ్యం తింటున్నా, నేను కూడా తింటున్నా. ఓకే సార్, ఇక్కడ అంటే చెరువు కట్టుకున్న ప్రత్యేకత ఏంది? ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తారు సార్ భక్తులు? ఎక్కువ భక్తులు మనకు హైదరాబాద్ నుంచి బాగా వస్తారు. ఇబ్రాహంపట్నం మాలు, ఇటు మాసారం ఈసారం అని ఇటు సైడు చుట్టుపక్కల కూడా చాలా మంది వస్తారు.
ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు మనకు బాగా వస్తారు. మినిమం అమాస, పున్నము, సోమవారము, శుక్రవారము ఎక్కువ పబ్లిక్ వస్తారు. ఇక అమాస అనేది మనకు ఎక్కువ ఫేమస్. సార్ ఇక్కడ ఎండోమెంట్కి సంబంధించిన వచ్చిన నిధులు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ టెంపుల్కి? టెంపుల్కు ఎండోమెంట్కి వచ్చిన గత 10 ఏళ్ళ నుంచి అయితే ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడు చెప్పినాకండి రివ్యూ మీటింగ్ మన ఎమ్మెల్యే గారు పెట్టిండు, దానికి ప్రతిపాదన పెట్టి వర్కులు, ఆ వర్కులు మరి నెల రోజుల టెండర్లకు పిలిచి చేద్దామని ఎమ్మెల్యే గారు ఆదేశాలు వాళ్ళకు జారీ చేసిండు. అంటే ఇక్కడ చైర్మన్ గారు లేరు, ఈఓ గారు ఉన్నారు, ఆయన 2 టెంపుల్లకు ఒకటే అయిపోయిండు, అభివృద్ధి లేదు, అక్కడ ఆ టెంపుల్ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఇది డెవలప్మెంట్ లేదు అంటున్నారు సార్. మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సరే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు గత 29-30 ఏళ్ళ నుంచి ఒకటే టెంపుల్లో ఉండడం, వాళ్ళని కొద్దిగా మారిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, నా ఒపీనియన్. ఈఓఆర్ కూడా సరే ఇన్ని టెంపుల్ ఉన్నాయి, ఉంటే ఇక్కడన్నా ఉండాలి, అక్కడన్నా ఉంటే బాగుంటుందని మాకు సపరేట్ అయితే ఒక ఈఓ కేటగిరీ, ఇప్పుడు ఏసీ కేటగిరీ మాది, మాకు ఏసీ కేటగిరీని కమిషనర్ కేటగిరీలకు తెప్పించుకుంటే మాకు డెవలప్మెంట్ అవుతుందని నా ఉద్దేశం. సార్ టెంపుల్ పైన శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి సార్? టెంపుల్ పైన అయితే వాస్తవానికి ఒక నైట్ పూట ఒకటే ఒక వాచ్మెన్, ఇద్దరు వాచ్మెన్ ఉంటాడు, ఒకడు డోర్ కావాలి ఉంటాడు, ఏదైనా రూములు చెక్కాడు ఒకడు ఉంటాడు, అంత తప్ప పైన అసలుకి అలాంటిది అయితే లేదు, ఏది పైన సెక్యూరిటీ పరంగా అయితే లేదు. అది కూడా ఇవాళ రేపు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం. మరి ఆయన ఏం నిర్ణయం చేస్తాడో ఎమ్మెల్యే గారు పెడదాం. అంటే ఇక్కడ కార్ పార్కింగ్లు కానీ బండి పార్కింగ్లకు కానీ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరికి చెప్పాలన్నా కూడా చైర్మన్లు లేరు, ఈఓలు పట్టించుకోవట్లేరు అని అంటున్నారు సార్ అక్కడ ఉన్న ప్రజలు, భక్తులు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళకి అధిక వసూలు అంటే వాస్తవానికి కూడా వీళ్ళు ఒక టెండర్ వచ్చేసి 1 ఇయర్కు ఒక 40 లక్షలు 50 లక్షలు టెండర్ పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ టెండర్ రూపంలో టికెట్ పెంచుతున్నారు, 50 రూపాయలని 100 రూపాయలని. మాకు ఎట్లా వెళ్తాయి ఇవన్నీ? వాళ్ళకి వాస్తవానికి ఆ 50 లక్షల టెండర్ వాడినప్పుడు వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించాలి. ఇవి పైకి ఒక్కదానికే మనకు వెహికల్ ఎక్కితే వాళ్ళకు వెళ్ళదు. అటువంటిప్పుడు ఆ చుట్టుపక్కల అందరి దగ్గర మనకు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పొలాలు లీజు తీసుకొని వాళ్ళకు అమౌంట్ పే చేసుకుంటారు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయితే వాస్తవం. దాన్ని మరి ఈఓ గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, కలెక్టర్ గారు కానీ. అంటే ఈ టెంపుల్ వరకు కూడా బస్ సౌకర్యం లేదు, ఓన్లీ శివరాత్రి టైంలోనే ఉంటుంది అంటున్నారు. శివరాత్రి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఉచిత బస్సు ఉంది కాబట్టి వినియోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి కొంతమంది మహిళలు అంటున్నమాట సార్. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఉచిత బస్సు అనేది అందరూ ఉచితం ఉన్నప్పుడు అందరూ దాంట్లోనే ఎక్కుతున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు అనేది అయితేనే ఉన్నది. ఉచితం ఉన్నప్పుడు అందరూ ఎవరైనా ఉచితం అనగానే అందరూ ఎక్కుతూనే ఉంటారు. ఇక ప్రతి ఒక్క దగ్గర ఉచితం అన్నప్పుడు ఎవరైనా తెలుసు దాని గురించి ఎట్లా ఉంటుందో. ఉచితం అన్నప్పుడు 100 మంది వస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే మహిళలకు ఉన్నది. ఓకే సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఆయన సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? అభివృద్ధి అయితే ప్రజెంట్ మంచిగానే చేస్తున్నాడు. నల్గొండ జిల్లాలో ఆయన కూడా ప్రతి ఒక్కటి పోగానే మనం సమస్య చెప్పగానే ఎమ్మటే మాకు తీర్చాడు. ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఓకేనా? ఇక్కడ ఒక విప్పు కూడా ఉన్నారు. ఇలా సేవలు ఎట్టున్నాయి మొత్తానికి? పర్వాలేదు, జిల్లా పాపారంగా మంచిగానే చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఎమ్మటే దాన్ని తీరుస్తున్నారు. సార్ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వాలకు తేడాలు ఏంటి? ప్రజలు అప్పుడే విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? అప్పుడు కొద్దిగా ఏమంటే ధరణి వచ్చిన వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ధరణి వల్ల ఏమైందంటే వాళ్ళు పోయిన ధరణికి వాళ్ళు దొరల అదే అప్పుడు పంచిగా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో 72లో మనకు అంతా ఊర్లో 100 ఎకరాలు ఉన్న భూసాగు మొత్తం తీసేస్తే ఆ ధరణి పేరు మీద ఎవడైతే దొర ఉండో వాడిని తీసుకొచ్చి దాన్ని ధరణి ఎక్కిచ్చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి దాని డబ్బులు మళ్ళీ దాన్ని వీళ్ళ దగ్గర వీళ్ళే కొంటాడు చేసి ధరణి వల్ల. కొద్దిగా ధరణి వల్ల అయితే ఇబ్బందే. ఇప్పుడు భూభారత్ వచ్చింది కాబట్టి ఇంకా అర్థం అవుతలేదు అది ఎట్లా అనేది, దాని విధానాలు ఇంతవరకు అయితే మరి ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్నాయంటారు మనోళ్ళు. దాన్ని ఇంకొక 4 రోజులు అయితే తెలుస్తుంది ఏందనేది. సార్ 6 గ్యారంటీల్లో ఒకటైనా ఇందిరమ్మ ఇండ్లు అందరూ అంటే కొంచెం ఈ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అర్హులైన వాళ్ళకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అలాంటిది అయితే ఇంతవరకు సరే ఎక్కడ మా తెలంగాణలో జరగలేదు. మా ఊర్లో కూడా ఇంతవరకు 26 ఇండ్లు వచ్చినాయి. 26 ఇండ్లలో ఒక ఇద్దరు తప్ప అందరూ ఆల్మోస్ట్ బునాదులు కట్టుకొని చేస్తున్నారండి. అసలు అలాంటి అవకాశం లేదు. స్లాట్ బుక్ అయిందంటే అసలు పక్కకు కూడా ఛాయిస్ లేదు. ఇక్కడ మన ప్లేస్ మారిందంటే మళ్ళీ అది డిలీట్ చేస్తేనే మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇస్తుంది. కలెక్టర్ కూడా అంత స్టిక్ ఉన్నది. అంతేగాని ఇక్కడ మనం ఒకరి పేరు పెట్టి ఒకరు బిల్లు తీసుకునే ఛాయిస్ లేదు.
మొత్తం ఆన్లైన్ సిస్టమ్. సార్ గత ప్రభుత్వంలో ఇందిరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్ ఇక్కడ? మా దగ్గర 0, మా చెరుగోట్ల 0. అది డబుల్ బెడ్రూమ్ అని వెళ్ళే వాళ్ళ దగ్గర కట్టిన ఇంతవరకు దాన్ని పంచింది కూడా లేదు. వేరే మా ఇంకో ఊర్లో కట్టింది, అక్కడ కూడా అవి పంచలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు పంచుతున్నారు వీళ్ళు. ఈ 6 గ్యారెంటీలకు ఎట్లా అమలు అవుతున్నాయి, ఏ విధంగా ఉన్నారు సార్ చెరుగట్టు? 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు ఉచిత బస్సు ఒకటి అవుతున్నది. ఇప్పుడు రైతు భరోసా అనేది అది నిన్న మొన్న పడ్డాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంచిగానే పర్వాలేదు, మంచిగానే పడుతున్నాయి. సన్న బియ్యం ఒకటి, ఇంకో మన గ్యాస్ అనేది కొద్దిగా ఒక 3-4 నెలలు పడ్డాయి, కొద్దిగా అదొక వాళ్ళలేదు. ఇంకోటి ఏంది 0 బిల్ అయితే అందరికి వస్తుంది, ఊరు మొత్తం వస్తుంది. ఏది ఉచిత కరెంటు పర్వాలేదు అందరికి. 6 గ్యారెంటీలలో అన్నీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి అన్నీ. సార్ మీ చెరువుగట్టు గ్రామంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్, ఉపాధి లేక కూడా ఎంతో మంది అవస్థపడుతున్నారు. మీరు అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు వాళ్ళకి? ఉపాధి మాకు ప్రజెంట్ ఇక్కడ ఓసుటేల్ అని కంపెనీ ఉంది ఒకటి. ఓసుటేల్ జిందాల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు ఎక్కువ మార్వాడ్స్ వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళతో మన ఎమ్మెల్యే గారితోనైనా మినిస్టర్ గారితో మేము ప్రయత్నం చేసి మా ఉన్న యువకులు, చదువుకున్న యువకులను అందులోని పెట్టాలని మేము ప్రయత్నం చేస్తాం. టెంపుల్ ఉన్నది, టెంపుల్ కూడా అవుట్ సోర్సింగ్ కింద మాకు ఇప్పుడు DC టెంపుల్ అయితే అవుట్ సోర్సింగ్ కూడా మాకు ఒక మినిమం 50 మంది దాకా పడుతున్నారు అందులో. అలా వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం. మినిస్టర్గా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇట్లా అవుట్ సోర్సింగ్గా పెడితే బాగుంటుంది అనేది ఉపాధి జనాలకు, మన ఇప్పుడున్న చదువుకున్న పిల్లలకు అదొక అవకాశం ఇవ్వాలని నా ఒక కోరిక. ఓకే సార్, టెంపుల్ పైన కానీ కింద ఈ పార్వతమ్మ టెంపుల్లో కానీ కొంచెం మద్యపాన నిషేధం అధికంగా ఉన్నది, తాగి టెంపుల్లోకి వస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నమాట సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? మా దృష్టికి వచ్చిందండి. మేము ఆల్మోస్ట్ చెప్పాము, ఆ గుడి దగ్గరే అమ్ముతున్నారు వాళ్ళు. చెప్పాము అమ్మొద్దామని చెప్తున్నావు అని వాళ్ళు మనం చెప్పినప్పుడు ఒక 5-6 రోజులు బంద్ చేస్తున్నారు, మళ్ళీ అదే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సరే ఇంకోటి మనకు ఒక సర్పంచ్ లేడు, ఒక చైర్మన్ లేడు, వాళ్ళని మనం ఏమైనా కాకపోతే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు రావడం, ఏదో చర్య తీసుకోవడం, వెళ్ళిపోతుంది, అంతవరకు జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేస్తున్నారు. అది దాన్ని మొత్తానికి దాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. సార్ టెంపుల్ దగ్గర టెండరు పదే వాళ్ళే వచ్చిన వాళ్ళే రిపీట్ అవుతుంది సార్, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తలేరు అంటున్నారు. రేపు మీరు గెలిచిన తర్వాత మీ ప్రభుత్వం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుందా టెండర్ పైన? టెండర్ అనేది ఇప్పుడు మనం ఎట్లుంటుంది అంటే, నేను ఎక్కువ పాడితే నాకే, ఇప్పుడు మా ఊళ్ళు మీ ఊళ్ళో అని ఏమి ఉండదు, అక్కడ పార్టీకి సంబంధించినది ఏమి ఉండదు. ఎవరు టెండర్ ఎక్కువ పాడితే వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే మనం ఉన్నోళ్ళు సరే పడతామంటే పట్టించే ప్రయత్నం చేస్తాం బెటర్. టెండర్ అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నువ్వు 50 లక్షలు వాడినావండి, నేను 49 లక్షలే వాడినా. ఇప్పుడు వాడిని అడగలేం కదా మనం. ఎక్కువ ఎవరికి టెండర్ పైదారో వానికే టెండర్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఇది పార్టీకి సంబంధం ఉండదు, అది ఎవరు అయినా ప్రైవేట్ వాళ్ళు పట్టుకోవచ్చు. అది ఓకే సార్, నల్గొండకు నార్కడపల్లికి దగ్గరలో ఉంది సార్. విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్ ఇక్కడ? విద్యా వైద్యము అయితే ఇక్కడ మాకు కామినేని హాస్పిటల్ ఉన్నదండి. ప్రతి ఒక్కటి ఏదైనా ఇన్సిడెంట్ జరగానే ఎమ్మటే ఆ కామినేనికి తీసుకుపోతాం. ఏమైనా సీరియస్ ఉందంటే నల్గొండ, లేదంటే ఇంకా హైదరాబాద్ అండి. పర్వాలేదు, విద్యా వైద్యకైతే ఇంతవరకు మా ఊళ్ళో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సార్. ఇక్కడ ప్రజాపాలన ప్రజలకు అందట్లేదు, ఓకేనా, సొంత పార్టీ వాళ్ళకే పథకాలు అందుతున్నాయని చెప్పేసి కొంతమంది వాదన సార్, అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఇప్పుడు మేము పెట్టిన 109 రేషన్ కార్డులు వచ్చినాయండి నిన్ననే, మన జస్ట్ ఒక 2 రోజులు మేము పంచి. దాంట్లో ఇప్పుడు మా పార్టీ వాళ్ళు అందరూ ఇందులో అన్ని పార్టీలో ఉంది. అందులో మా పార్టీకే ఇచ్చుకోదలుచుకుంటే మరి మాకు కొన్ని వస్తాయి. ఇప్పుడు అందరికి ఇచ్చినాం. మీరు పోయి ఒక ఎంక్వైరీ చేసుకున్నా ప్రతి ఒక్కటి మీకు లిస్ట్ ఇస్తే మీకు అందులో అన్నీ చూడండి, అన్ని పార్టీలకు వచ్చినాయి. ఇందిరా మిల్లలో కూడా అందరికి వచ్చినాయి, ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా వచ్చినాయి. వాళ్ళ పేర్లు చెప్పమంటే కూడా నేను చెప్తా, కానీ ఇక నేను అవసరం లేదు. వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మేము ఇలా ఇండ్లు ఇచ్చినాం ఇలా. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు టెంపుల్కి ఎప్పుడు సందర్శిస్తాడు? అసలు ఆయన టెంపుల్పై ఎలాంటి దృష్టి పెట్టిండు, ఎలాంటి డెవలప్ చేయబోతుంది? అసలుకి వీరేశం అన్న గారు అసలు టెంపుల్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాడు. దీన్ని ఎంతసేపటికి డెవలప్ చేయాలనేది ఒక బాగా దృఢకల్పనతో ఉన్నాడు. దాని మీద బాగా దృష్టి పెట్టాలని మా రివ్యూ మీటింగ్ ఇప్పటికి 2 times పెట్టాడు. ఎంతసేపటికి ఆ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఆయన ఫోకస్ పెట్టిండు. ఎక్కువ ఈ మెయిన్ గిరిపాక్షన్ ఒకటి, డబల్ రోడ్ ఒకటి కావాలి, 3 గుండ్లకు ఒకటి కాంట్రాక్ట్ టెండర్ కూడా వేసారు. అది
ఏదో షాపింగ్ కాంప్లెక్స్ చేసి ఏదో లిఫ్ట్ ద్వారా పైకి చేద్దామని చూస్తున్నారు. అది టెండర్లు పిలిచి దాన్ని చేద్దామని ప్రయత్నంలో ఉన్నాడు. ఎమ్మెల్యే గారు అయితే మాకు గుట్ట విషయంలో అయితే క్లారిటీ ఉండు. మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉన్నారు. ఓకే సార్, నార్కడపల్లి మండలంలో పార్టీ జెండా మోసిన వాళ్ళకి గౌరవం లేదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యతలు దక్కుతున్నాయి, పదవులు దక్కుతున్నాయి అంటున్నారు సార్. ఇది మీ దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తెలియదా? ఎమ్మెల్యే గారి దృష్టికి పోతూనే ఉంటుంది కానీ మామూలుగా అంటే ఫస్ట్ పార్టీ నుంచి అయితే 99 నుంచి మేమైతే కష్టపడి ఉన్నాం. ఇప్పటిదాకా అయితే ఏ పదవి రాలేదు, మాకు వస్తుందని ఆశిస్తున్నాం మేము. ఇక పార్టీ గుర్తించితే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇంతవరకు ఎంతోమంది మారారు మా ఊళ్ళే, అందరూ పోయారు. రాజిరెడ్డి అని మన చాలా మంది కాంగ్రెస్ మీడియా అందరూ పోయినా మేము ఒక మంది, కృష్ణ, నేను, శశి, యాదగిరి అని, నవీన్ అని, మేము ఒక 8 మంది, నర్షెడ్, మేము ఇంతమందే ఈ పార్టీని పట్టుకొని ఉన్నాం. అయినా పార్టీని పట్టుకున్న బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా నేను ఏ సమస్య ఉన్నా కానీ మేము ప్రతి ఒక్క దాన్ని కూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. వాళ్ళతో పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ మేము పోరాటం చేసినాం. పోలీస్ స్టేషన్లో పోయినాం. మా వార్డు నెంబర్ మీద కూడా కేసు అయింది ఉత్తగా. ఆడ పంచాయతీ ఏదో ఉత్తగా అన్నందుకు కేసు, ఇప్పటిదాకా కేసు తిరుగుతుంది. గంట శేఖర్ అని ఇప్పటిదాకా అక్కడ కేసు తిరుగుతూనే ఉండు కోర్టులో. ఓకే సార్, ఈ చెరువుగట్టు అంటే ఎల్లారెడ్డిగూడ నుంచి చెరువుగట్టుకు వచ్చే దారిలో సర్కిల్లో బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా ఫ్లైఓవర్ లాంటిదా లేక ఇంకేదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడున్న భక్తులు అంటున్నారు సార్. ఇక్కడ చాలా వరకు గతంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అక్కడే జరగడం జరిగింది. అవును, దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్య చేపట్టబోతుంది? ఇప్పుడున్న కమాన్ని తీసి కొద్దిగా ముందుకు పెడుతున్నాడు. ఈ కమాను ప్రజెంట్ మనకు వచ్చేది కమాన్ ఉంది కదా, ఆ కమాన్ను దాన్ని తీసేసి వెనకకు పెట్టి దాన్ని ఒక సర్వీస్ రోడ్లకు చేద్దామని చూస్తున్నారు. మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి దాన్ని కమాన్ కొద్దిగా ఎంత సర్వీస్ రోడ్ వేస్తే సర్వీస్ రోడ్ బట్టి యూటర్న్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేద్దామని మంచిగుంటుందని ఆలోచన. ఓకే సార్, మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం అంటే కొంతమందికి ఆయన పార్టీ ఇవ్వడము, ఇప్పుడు పార్టీ నుంచి కష్టపడ్డానికి ఇవ్వకపోవడం. మేము మాలాంటి వాళ్ళు ఉన్నాం, కష్టపడతాం. మేము ప్రతి ఊర్లో మేము మాలాంటి వాళ్ళం చాలా మంది ఉంటాం. ఇప్పుడు ఎంతసేపు స్టేజ్ మీద ఉన్న లీడర్లనే చూస్తారు కానీ గ్రౌండ్లో వల్ల వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళని ఒక గౌరవిద్దాం అనేది ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మేము చెప్తే ఊర్లలో చాలా మంది మనం నాలాంటి వాళ్ళు ఊర్లలో చాలా మంది ఉంటారు. సరే నేను చెప్తే 100 ఓట్లు పడితే 50 ఓట్లు పడితే తర్వాత ఆప్షన్, కానీ వీళ్ళని కూడా కాపాడుకుంటూ పోవాలి. వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ ఉన్న కష్టపడ్డ వాళ్ళని ఎటు పోతాం మనం? అట్లా ఇబ్బంది పడవలసి వస్తుంది. దాంట్లో అదొకటి చేయాలి. ఇక చాలా ఉన్నాయి. అది పార్టీ మారడం వల్ల ఒకటి ఒక ఏవ వచ్చింది, అది ఏమో కాంగ్రెస్ ఏమనేది ఒకటి వచ్చింది కాబట్టి దాంట్లో జరిగింది. మరి వీరేశవన్ కూడా మన ఇప్పుడు కరోనా టైంలో ఆయన ప్రతి ఒక్క ఇంటిని డోర్ తట్టిండు. కరోనా టైంలో ప్రతి ఒక్కరిని చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఆయన అది దగ్గర పోయి ఆయనకు ఏం కాదనకు ఏం ధైర్యం చేసి చావులు చేయొచ్చిండు. ఆయనకు ఆ సార్కు అట్లా ఆయనకు కలిసి వచ్చింది. అట్లా అంటే విద్యకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చిండు కరోనా టైంలో. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు పోయి చూడు, రోజు ఆ పబ్లికే తప్ప, పబ్లిక్ సమస్య తప్ప ఆయన సొంతంగా ఇంతవరకు అయితే ఏం చేసుకోలేదు. ఇంతవరకు 10 రోజు మేము కూడా వారానికి 2 సార్లు పోతుంటాం. 10 రోజు ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మటే ఫోన్ చేస్తాడు, ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు. ఎమ్మెల్యే గారి గురించి చూస్తే నెంబర్ 1. ఓకే సార్, అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా నార్కడపల్లి ఆంధ్రాకి అండ్ అన్నిటికీ బస్ స్టాండ్ ఇది హెడ్ క్వార్టర్గా ఉంటుంది. డెవలప్మెంట్ మాత్రం లేదు, ఆ బస్ స్టాండ్ కొత్త నిర్మాణం లేదు అంటున్నారు సార్. మరి ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రులు కూడా అందరూ మన ఊళ్ళో ఎంత మేరకు డెవలప్ అవుతుంది అంటారు? డెవలప్మెంట్ అయితే మన సార్ వెంకరెడ్డి సార్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎమ్మటే దాన్ని మొత్తం ఏమంటారు ఒక షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్ చేస్తాం అనేది అయితే నిజం. అది ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కానీ దాన్ని డెవలప్మెంట్ చేస్తాం అనేది చెప్తున్నారు. ఓకే సార్, అంటే రేపు మీరు మన చెరువుగట్టుకి ఎలాంటి సేవలు అందించబోతున్నారు? మేము ఎక్కువైతే డెవలప్మెంట్ మీద చేద్దాం అనుకుంటున్నాం. డెవలప్మెంట్ మా ఊర్లో ఉన్న సమస్యలు ఫస్ట్ ఏ సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉంటే వాటర్ సమస్యని, రోడ్ల సమస్య ఉంటే రోడ్ల సమస్యను, నిరుద్యోగ సమస్య ఉంటే ప్రతి ఒక్కటి ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవడం అనేది నా ఆలోచన. ఓకే సార్, అంటే ఇక్కడున్న ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్, బాగా కోతులు ఒకటి, బెల్ట్ షాపులు బాగున్నాయి. ఈ రెండింటిని ఎవరైతే నిర్మూలిస్తారో వాళ్ళు మాకు పార్టీలతో పని లేదు, వాళ్ళను ఏకాగ్రీవంగానైనా మేమే సర్పంచ్ ప్రకటిస్తామని అంటున్నారు సార్. దీనికోసం మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? వాళ్ళ కోరిక మేరకు అది 100% చేసేదానికి రెడీ అండి నేను. ఇప్పుడు మీరు ఈ 2 సమస్యలు చెప్పారు కదా, ఈ రెండింటిని కూడా దాన్ని చేయడానికి రెడీ.
అంటే బెల్ట్ షాపులు విపరీతంగా బెల్ట్ షాపులు వాస్తవానికి విపరీతంగా ఉండి కొద్దిగా వాళ్ళు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. బెల్ట్ షాపులు కూడా తీయడం సమాజమే అది. ఓకే సార్, ఇక్కడ యువత మొత్తం కూడా ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి సార్. ఈ నిర్మూలన కోసం ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? ఇలాంటివి చట్టాలు రావాలంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, కోర్టు, జడ్జీలు అందరూ వాళ్ళు ఏటేటా దాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా. అది ఇప్పుడు చట్టాలంటే వేరే దేశాలల్లో మామూలుగా ఏమంటారు, రేప్ చేసినా ఏం చేసినా ఎమ్మటే స్పాటు ఉరి శిక్ష అనేది ఉంటుంది. మన దగ్గర కూడా అలాంటివి వస్తే కొద్దిగా ఇలాంటివి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. భయం అనేది ఉంటుంది మనిషికి. ఎమ్మటే ఇప్పుడు వాడిని జైల్లో పెడితే ఇప్పుడు వాడిని మేపుతా ఉంటుంది రోజు. ఆడేముంటుంది ఎమ్మటే వేరే దేశాలలో స్పాటు ఉంటుంది ఏదైనా నిర్ణయం అనేది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పైన కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ జీవోలు ఎలాంటివి ఏముంటాయో చూసుకొని మంచిగా ఉంటుంది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పైన ఎలాంటి వైఖరి ఉంది? మంచిగా ఉందండి. రైతులకు అయితే ఇప్పటి వరకు సరే ఒక 2 విడతలు అయితే ఒక విడత రాలేదు రైతు భరోసా అనేది. సరే గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, అప్పులు అయితే చేసింది అనేది అందరికీ తెలుసు. జనాలు కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలియకపోయినా కానీ చదువుకున్న విద్యావంతులకు అయితే ఖచ్చితంగా అప్పు అయింది అనేది తెలుసు. దానివల్ల ఒక 1 ఇయర్ కొద్దిగా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇబ్బంది అయింది. దానివల్ల ఒక విడత అయితే వేయలేదు. మొన్న విడతలు అయితే 15 ఎకరాల వరకు రైతు భరోసా అయితే ఇచ్చిండు. దానివల్ల కొద్దిగా రైతులు సంతోషపడ్డారు. కొద్దిగా వర్షాలు కూడా మంచిగా సహకరించినాయి. కొద్దిగా ఇబ్బంది ఇంకా నెక్స్ట్ కూడా ఇంకేమైనా ఉంటే రైతులకు కూడా చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్న కాంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల కొరకు ఎప్పుడు పెనుముక్క లెక్కనే ఉంటుంది. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు సార్. దాని ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? బీసీలకు న్యాయం జరుగుతుంది. 42% వస్తే బీసీలకు న్యాయమే జరుగుతుందండి. 100% 42% కొట్లాడుతున్న అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్కు మనం కూడా సపోర్ట్ చేయాలి. ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. బీజేపీ కానీ, సిపిఎం కానీ, టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేస్తే దీనికి కేంద్రం కూడా దిగొస్తుంది. ఓకే సార్, అంటే స్థానిక సంస్థలే కాకుండా చట్టసభల్లో కూడా అవకాశం కల్పించాలి, విద్యా వైద్యాలపై అవకాశం కల్పించాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది కాంగ్రెస్తో సాధ్యమైద్దా? అవుతుందండి. అయితే పైన రాహుల్ గాంధీ గారు బాగా దాని మీద దృష్టి పెట్టిండు. ఇది నా 42% అనేది తీసుకొస్తే ఇప్పుడు బీసీలకు న్యాయం, బీసీల ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది అక్కడ పైనుంచి కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఒక్క కింది స్థాయి నుంచి వచ్చింది కదండి. పైన కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ కింది స్థాయి కూడా మంచిగా ఉంటుందని ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాయకులంతా సఖ్యత లేదు అని చెప్పేసి ఇంకా అది 100 ఏళ్ళ నుంచి ఉన్నదండి. ఇది ఇక చరిత్ర 100 ఏళ్ళ నుంచి చరిత్ర కలది. ఇక అప్పుడప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, కలుసుకుంటూనే ఉంటారు. అది ఒక సహజం అనేది. మా దగ్గర కూడా చిన్న చిన్న ఐదునే ఉంటాయి, మళ్ళీ చదువుకోపోతూనే ఉంటాం. అంతేగాని దాన్నే పట్టుకొని ప్రతిపక్షం వాళ్ళకి సఖ్యత లేదని అంటుంది. ఇప్పుడు సఖ్యత లేదే ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి పరిపాలించిందంటారా? ఇప్పుడు 10 ఏళ్ళకే ఇప్పుడు ఆ కొడుకుకు ఆ బిడ్డకే ఇంతవరకు వాళ్ళకు సఖ్యత లేదు. ఇప్పుడు జగన్ షర్మిల ఎట్లా అయిందో ఇప్పుడు కూడా అట్లా తయారైతట్టు ఉన్నది. వాళ్ళకే సఖ్యత లేదు, వీళ్ళనే హక్కు వాళ్ళకెక్కడి. అంటే కవిత గారు కూడా 42% రిజర్వేషన్ కోసం ఆమె కూడా ఏదో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఢిల్లీకి పోతే ఆమె కూడా ఢిల్లీకి పోతే వీళ్ళతో పాటు మంచిగా ఉంటుండే కదా, గౌరవం ఉంటుండే. ఢిల్లీకి పోతే వాళ్ళు పోవడం వాళ్ళ ఇంగితగానానికే వదిలేయాలి అంతే. మనం 42% కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నప్పుడు బీజేపీ కానీ, టీఆర్ఎస్, సిపిఐ ప్రతి ఒక్కరికి కొట్లాడితేనే, ప్రతి ఒక్క పార్టీ ఆల్ పార్టీస్ పోతేనే బాగుంటుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా చెరువుగట్టు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ ప్రణాళిక ఏముండబోతుంది? మీరు ఆ ప్రజలకు ఓటేసే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో దీనికో అమ్ముకోవటాలు జరుగుతున్నాయి సార్. ఆ యువతలో కానీ ఓటర్లు కానీ ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు? చైతన్యం అంటే నేనేమంటున్నాండి, ఈడ కులాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కులాలను అడ్డం పెట్టుకొని ఇలా ఓట్లు దన్నుకొని వాళ్ళ కులాలకు పని చేయలేకపోతున్నారు. ఇలా కులాలకు అతీతంగా పనిచేస్తే నేను దానికి సర్పంచ్గా పోటీ చేసి వాళ్ళకి ఆ సమస్యలన్నీ తీర్చామని నా ఆలోచన. ఇలా ఏమైంది, కులాలని అడ్డం పెట్టుకొని కొంతమంది లీడర్లు కులాలను అడ్డం పెట్టుకొని దాన్ని ఓట్ల రూపంగా దండుకొని విపరీతంగా డబ్బులు పెట్టి ఓటుకు 5,000, 10,000 ఇచ్చి దాన్ని ఎక్కువ విపరీతంగా యువకులను అయితే ఆగం చేస్తారు.
బర్త్డేలని అదని ఇదని పెట్టి పిల్లలని ఇవాళ ఎటువంటి కంపెనీల్లో పోకుండా కూడా ఎటు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. గతంలో సర్పంచ్ అయితే అదే పని చేస్తున్నాడు. ఇది మేము వస్తే మాత్రం అలాంటివి చేయము. అందరికీ ఫస్ట్ జీవనోపాధి ఫస్ట్, ఈ మద్యం అనేది తీపిస్తాము. ఆ కోతుల బాధ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య మొత్తం మేము తీర్చామండి. ఓకే సార్, రమేష్ గారికి చెరుగట్టు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? నేనైతే పని చేస్తున్నాండి. ప్రతి ఒక్క సమస్య కూడా ఊర్లో నేను చేస్తూ ఉన్నా. ఇంకా ఏమన్నా గతంలో ఏమైనా సమస్యను అదృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేసుకుంటూ పోతూనే ఉంటా. నేను నన్ను ఒకసారి గెలిపిస్తే నేను మళ్ళా మీరు నన్ను ఓట్లు అడగాలన్నా వద్దా అనేది మీరు చెప్పగలుగుతారు. ఒకసారి అవకాశం ఇస్తే, నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. నమస్తే.